నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం. అదేవిధంగా పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అయితే 2 రోజుల క్రితం మా నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ మహబూబ్నగర్ ప్రాంతంలో దాదాపు 9.5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్న మా ప్రియతమ నాయకులు వి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పట్టణంలో పర్యటిస్తున్న సందర్భంలో శిల్పారామంను మాతో పాటు కలిసి విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ శిల్పారామం యొక్క దీనావస్థ, శిథిలావస్థ, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, అది పూర శిథిలావస్థకు చేరుకున్న వైనాన్ని మీడియా ప్రతినిధుల సాక్షిగా ప్రజలకు చూపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీకి ఒక బాధ్యత ఇస్తారు ప్రజలు, అదేవిధంగా అధికార పార్టీకి ఇంకొక బాధ్యత ఇస్తారు ప్రజలు. ప్రతిపక్ష పార్టీకి ఏమి ఇస్తారు అంటే అధికార పార్టీని అడిగి కొట్లాడి వాళ్ళ దృష్టికి ప్రజా సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ఈసారి మాకు ఇచ్చిన ప్రజలు ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి పనులు పూర్తి చేయాలి, గతంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయాలి, అదేవిధంగా కొత్త పనులు కూడా పూర్తి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, రైతులను ఆదుకోవాలి, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగింది. అది నిన్న 2 రోజుల కింద అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉన్న పరిస్థితిని మీడియా ముఖంగా వివరిస్తే దాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అనవసరంగా దాన్ని రాజాంతం చేయడానికి మాజీ మంత్రి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన గతంలో ఏమి చేయలేదు, ఈ ప్రాంతానికి అన్నీ మేమే చేస్తున్నాము, ఆయన చేసింది ఏమీ లేదనే విధంగా మాట్లాడినాము. వారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఇది పద్ధతి కాదు. మీరు ఎప్పుడు చేస్తారో చెప్పాలి, ఎట్లా చేస్తారో చెప్పాలి, ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలి. అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే దాన్ని సరిదిద్దామని చెప్పాలి. అది చెప్పకుండా ప్రతిసారి మీకు అలవాటుగా మారింది. దాదాపు మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. అది మీరు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ సమస్య గురించి ఎత్తి చూపినా, ఏ సమస్య గురించి మాట్లాడినా, ప్రజల సమస్యలే, మా సొంత సమస్యలు ఎప్పుడు ఎత్తి చూపం, మాకు అవసరం లేదు ఎవరికి కూడా. ఏ సమస్య మీద, ప్రజల సమస్య మీద మాట్లాడినప్పటికీ మీరు ప్రతిసారి మంత్రి గారిని వ్యక్తిగతంగా మాట్లాడి ఆ ప్రజా సమస్యల మీదకి వెళ్ళి పబ్లిక్ దృష్టి మరణించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఆ సమస్యను పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం లేదు. గతంలో కూడా ఒకసారి ట్యాంక్ బండ్ మీద మంత్రి గారు ఆ రూట్లో వస్తుంటే ట్యాంక్ బండ్ యొక్క దీనావస్థను చూసి చెల్లించి కొద్దిగా మనస్తాపం చెందితే అప్పుడు ఒక మాట మాట్లాడారు, మీరే ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు అని చెప్పేసి. నేను అడుగుతున్న సురేందర్ రెడ్డి గారిని, ఇది ఎంతవరకు సమంజసం? మీరు అది పూర్తి చేసిన బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు అది చేయరు, మీరు పూర్తి చేయరు, దాని విషయం మాట్లాడారు. ఎంతసేపు మంత్రి గారు ముసలి కన్నీరు కాలుస్తున్నాడు, ఏదో కాల్చిండు పోయి, ఆయన చేసిండు, మీరు చేస్తలేరు కదా, మీరు చేయండి. గతంలో ఇంకొకసారి కూడా ఇక్కడ అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర దీనావస్థ 2.5 సంవత్సరాలు మీ కంటికి కనిపించలేదా? కళ్ళు కాకులు పొడిచినాయా? ఎందుకు చూడలేదు మీరు? ఒక టెంట్ కింద బీదోలుగా తినేదాడా? 5 రూపాయల పోయిన ఎవరు తింటాడు? బీదోలుగా తినేది ఎందుకు దృష్టికి రాలే మీకు? ఆయన దృష్టికి వచ్చి ఆయన అక్కడ ఆగి జస్ట్ మాట్లాడిపోయాడు. దానికి ఏం మాట్లాడారు మీరు? చాలా చిన్నగా మాట్లాడారు మంత్రి గారిని, ఆ పదాలు కూడా వాళ్ళ నిక్కలేదు. అంత ఇది ఎందుకు మీకు? ఒక బీసీ నాయకుడు, ఒక ఉద్యమకారుడు, మీరు అటు ఎట్లా మాట్లాడతారు మీరు? సరే, మరుసటి రోజు అది పూర్తి చేసారు, మళ్ళీ పెద్ద పెద్ద బొమ్మలు వేసుకున్నారు మీరు. మళ్ళీ మేయర్ ఫోటో, మీ ఫోటో, మా ఎమ్మెల్యే గారి ఫోటో వేసుకున్నారు. మీరే అన్నారు కదా, మాకు ఫోటోలు బోగులు ఇయ్యము, ఫ్లెక్సీల మీద మాకు కోరిక లేదు అని చెప్పేసి. అది ఇయ్యండి మరి. రేపు మేము పెట్టినాము, అప్పుడు మేము పెట్టినప్పుడు అక్షయ పాత్ర పెట్టినప్పుడు పెట్టలే కదా. అదేవిధంగా హాస్పిటల్ ఇక్కడ పాలమూరులో ఉంటే అందరికి ఉపయోగపడుతుంది. కలెక్టర్ ఆఫీసు దూరం ఉన్నా సరే జిల్లా ప్రజలందరూ పోతారు. అంటే ఉదయంతో హాస్పిటల్ కడితే మరి ఎందుకో మాకు అర్థమైతే లేదు. మంత్రి గారి మీద కోపంతో హాస్పిటల్ ఓపెన్ చేయకుండా ఉంటే ఎవరు ఇబ్బంది పడతారు? ప్రజలకు అది ఉపయోగం తీసుకురావాలి కదా, మీ బాధ్యత అది. అది చెప్పారు మీరు. మంత్రి గారు ఎట్లా విజిట్ చేసినా, ఎందుకు విజిట్ చేయరండి? ప్రజాస్వామ్యంలో మా హక్కు అది. మీరు చేసేదాకా ఎంపడి పడతాం, మీతో చేపిస్తాం. మీరు ఎప్పుడు చేస్తారో చెప్పాలి, నిధులు ఉన్నాయో లేదో చెప్పాలి. అది చెప్పకుండా మీరు మంత్రి గారు ఎట్లా విజిట్ చేస్తారు? ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు, పిచ్చిలేసి తిరుగుతూ ఉన్నాడు. ఇది మీరు మాట్లాడేది? పిచ్చి లేవదా మీకు? పిచ్చి లేపుతాం మీకు.
మీరు ఇట్లనే మాట్లాడితే ప్రజా సమస్యల నుంచి పట్టించుకోకుండా ఈ 2.5 సంవత్సరాలు కాలాపన చేస్తే మీకు పిచ్చి లేపుతాం. అది గుర్తుపెట్టుకోండి మీరు. అది పూర్తి చేయకుండా, హాస్పిటల్ పూర్తి చేయకుండా దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కావస్తుంది. రంగులు ఎన్నిక అయితలేదు మీకు, అద్దాలు పెట్టినకి అయితలేదు మీకు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు చేస్తారు, స్టాప్ ఎప్పుడు చేస్తారు, టెండర్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు దాన్ని? మీకు ఓకే అంతలేదు. అది మీకు సమీక్ష చేస్తలేరు. మంత్రి గారు ఏం మాట్లాడారు ఆ రోజు శిల్పారామంలో? జూపల్లి కృష్ణారావు గారు ట్యాగ్ చేస్తూ, అయ్యా మీరు టూరిజం శాఖ మంత్రి, మా పార్లమెంట్లో టూరిజం కింద ఒకసారి ఇది ఉంది, బడ్జెట్ హోటల్ ఉంది, అదేవిధంగా శిల్పారామం ఉంది, మన్యంకొండ ఉంది, ఈ 3 కూడా మీ ఆధ్వర్యంలో మీ శాఖ కిందకి వస్తాయి కాబట్టి ఈ 3 మీకు పూర్తి చేయండి అని మంత్రి గారికి విన్నవించండి చేతులు జోడించి. మంత్రి గారికి ఏమి అబాకులు చవాకులు వెళ్ళలే, జూపల్లి కృష్ణారావు పట్ల అసభ్యంగా మాట్లాడలే, స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల కూడా అసభ్యంగా మాట్లాడలే. ఆయన చేతులు జోడించి ప్రజల పక్షాన వేడుకున్నాడు మాజీ మంత్రి గారు. అది చెప్పకుండా మీరు, అది చేయకుండా మీరు ఎంతసేపు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ చేయండి. అవినీతి ఆరోపణలు చేయడం కాదు, నిరూపించండి. గతంలో 1 సంవత్సరం కింద నేను మా పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చెప్పినా, ఒక పార్టీ ప్రతినిధిగా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్గా మళ్ళీ చెప్తా ఉన్నా, మంత్రి గారు ఏదైతే అవినీతి చేస్తారని మీరు ప్రజలను మభ్య పెడతా ఉన్నారో, మీరు ఒక టైం బాండ్ పెట్టుకొని అవి నిరూపించండి. నిరూపించకపోతే నోరు మూసుకొని ఉండండి. 2 విషయాలు ఇక్కడ. కాలం పూర్తి అయిపోతుంది, దాదాపు 3 సంవత్సరాలు దగ్గర వస్తుంది. మీరు ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇదే చెప్పుకుంటూ అవుతారా? అరే రైతులు అది అల్లాడిపోతున్నారు. యూరియా పెట్టిర్రు, ఒక ఎకరాకు 2 సంచులు ఇస్తారంటండి. అది నచ్చిందా మీడియా ప్రతినిధులకు? మీరు ఎందుకు హైలైట్ చేయరు? చేయాలి మీరు. ఒక ఎకరాకు 2 సంచులు యూరియా ఇస్తే ఎవరు సరిపోతుంది? అది యాప్ అంటే ఏంటది? కోలుకొండ వచ్చి నవపేటలో తీసుకోవాలి, నవపేటలో వచ్చి మానలో తీసుకోవాలి, ఇంకో రోజు పాలనాలో తీసుకోవాలి. 2 సంచుల కోసం తిరగాలి వాడు. తెలివి ఉందా ఏమన్నా ఆ ప్రపోజల్ పెట్టప్పుడు, అది చేసేటప్పుడు? ఇట్లా మీరు అనాలోచితమైన నిర్ణయాలు, అవగాహన లేని నిర్ణయాలు ఇవి చేసుకుంటా ఎంతసేపు మీ పబ్బం గడుపుతూ ఈ 2 ఏళ్ళ ఎట్లా పబ్బం గడపాలని ఆలోచన తప్ప పూర్తి చేయాలి. మాజీ మంత్రి గారు ఏవైతే పనులు పెట్టిండో పూర్తి చేయాలని ఆలోచన మీకు లేదు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నారు డిప్యూటీ మేయర్ గారు. అసలు ఓపెన్ ఛాలెంజ్కు మీరు ఎవరైనా రావాలి మాజీ మంత్రి గారు మీతోటికి మీరు చెప్పాలి. ఎందుకంటే మీ స్థాయిని కించవలసిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మీరు కూడా డిప్యూటీ మేయర్గా ఉన్నారు. మీ దగ్గర మేము ఓపెన్ ఛాలెంజ్కి మాజీ మంత్రి గారు ఎట్లా వస్తారు? మేము అడిగింది మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని, అది కూడా ఆయన టూరిజం మంత్రి కాబట్టి అడిగినాము. మేము అడిగింది లోకల్ ఎమ్మెల్యే గారిని, ఆయన చెప్పాలి. ఎందుకంటే నిధులు అవైలబిలిటీ ఆయనే తెలుస్తుంది, మీకు ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైనా సరే మాజీ మంత్రి గారు ఏదైనా మాట్లాడితే స్థానిక శాసనసభ్యులు స్పందించాలి. అది గౌరవం కూడా, ఆయనకు మర్యాద కూడా. అది అదేవిధంగా దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పందించాలి. అంతే తప్ప మీరు కింది స్థాయి వ్యక్తులు మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు డబ్బులు అవైలబిలిటీ ఏం తెలుస్తుంది? బడ్జెట్ ఎట్లా తెలుస్తుంది మీకు? మీ పరిధి ఎంత? మీ పరిధి మున్సిపాలిటీ వరకే పరిధి ఉంది. అది టూరిజం కింద కట్టింది. అది శిల్పారామం టూరిజం డబ్బులతో కట్టిరు. మీరు టెండర్ వేసినామని చెప్తారు. టెండర్ ఏ పేపర్లు వేసారు? ఎక్కడ పబ్లిష్ చేసారు? ఎన్ని బిడ్డింగ్లు వచ్చినాయి? ఫైనల్ బిడ్ ఎవరికి అయింది? అది చెప్పరు. అన్యాపదంగా ఒక ఆయనకి ఇచ్చేసారు. సరే ఇచ్చుకోండి. ఇచ్చే కంటే ముందు మీరు 33 లక్షల రూపాయలు పెట్టి మీ చాంబర్ ఎన్ని పెట్టి చేసుకున్నారండి? 33 లక్షల రూపాయలకి 10 లక్షలు పెడితే శిల్పారామం బాగాది కదా? ఈ అవస్థ లేకుండా కదా, ఆ దుస్థితి లేకుండా కదా పాలమూరుకి. ప్రజాధనం వృధా అవుతుంది కదా, కోట్ల రూపాయలు కదా, మాట్లాడాలి కదా దాని గురించి. అది చెప్పకుండా మీరు కనీసం 5-10 లక్షలు పెడితే పూర్తయ్యే పనులు కూడా చేస్తలేరు. మీరేమో 33 లక్షలు పెట్టి 33 లక్షల రూపాయలు పెట్టి మీ చాంబరు, మీ చైరు, నేను కొన్ని పోయి చూసిన మేయర్ చేంబర్ కంటే నీ చేంబర్ బాగుంటుంది. ఏందట్లా? బీసీలోనే మేయరు వీళ్ళంతా అంటే ఎట్లయితుంది? చేసుకో, నువ్వు కూడా చేసుకో. పద్ధతి ఉండాలి. నీ చేతికి అధికారం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే గారిని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పేసి నువ్వు ఎట్లా పడితే అట్లా నిధులను వాడుకుంటా, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా నీ సొంత పనులు చేసుకుంటా, ఇది ఎంతవరకు సమంజసం? అది కాబట్టి మేము సీరియస్గా చెప్తా ఉన్నాం వారికి. మీరు ఎప్పుడైనా సరే మంత్రి గారి విషయంలో మాట్లాడేటప్పుడు, సవాలు విసిరేటప్పుడు ఆధారాలతో సహా మాట్లాడండి. ఆధారాలు ఉంటే మీరు సంబంధిత అధికారులు కంప్లైంట్ చేయండి, నిరూపణ చేయండి. అంతేగాని దాదాపు సమయం పూర్తయినాక కూడా 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంకా మంత్రి గారు అది చేసిండు, ఇది చేసిండు, జైలు జరపవు, కోర్టులు జరపవు అని మాట్లాడుతున్నారు. ఇటువంటి విషయాలు మాట్లాడాల్సి వస్తాయి. సురేందర్ రెడ్డి గారు చాలా విషయాలు వస్తాయి. మీ విషయం కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు మేము. మీరు మాట్లాడడానికి సమాధానం చెప్తా ఉన్నాం మేము. మీరు అది మాట్లాడకండి. మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ప్రజాప్రతినిధిగానే మాట్లాడండి, ప్రజాప్రతినిధిగానే స్పందించండి. ఎప్పుడు చేస్తారో చెప్పండి. మీకు చెప్పండి, వీలైతే చెప్పండి. చర్చకు రామంటే మీతో మేము పంపిస్తాం. మా చర్చకు మా దగ్గర 5 మందిని పెట్టి నువ్వు రా, అంతే తప్ప నీతో మా మంత్రి గారు ఎందుకు వస్తారండి? మాజీ మంత్రి గారు వస్తారా? అట్లా రారట్లా. మీ ఎమ్మెల్యే గారు రామని చెప్పండి, చర్చా వేదిక సిద్ధం చేయండి. ఎప్పుడు పెడతారు మీరే చెప్పండి. డేటు మీరు అన్నారు కదా, డేట్ చెప్పండి. సవాళ్ళు విసురుతున్నా, ఈ సవాళ్ళు విసిరేది, తోడగొట్టేది పథకాల అయిపోయింది. రెడ్డి గారు
ఇట్లా కాదు, మీరు మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేయాలి చర్చలో. ఆయన పార్టిసిపేట్ చేస్తే మా మాజీ మంత్రి గారు కూడా వస్తారు. ఒకవేళ మా ఎమ్మెల్యే గారు రారు అనుకుంటే, మీ ఎమ్మెల్యే గారు రారు అనుకుంటే చెప్పండి, మా కార్యకర్తలు కూడా మేము వస్తాం, చర్చకు సిద్ధం.